నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ఎలా చేస్తే చూడండి మీరు కూడా. వంకాయలు శుభ్రంగా కడిగేసి మనం ఇలా స్టవ్ మీద కాల్చాలన్నమాట. ఇలా నల్లగా అయిపోయేదాకా మొత్తం కాల్చుకోవాలి వంకాయలు. పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఇవి 1/2 కేజీ వంకాయలు అనమాట, తెల్ల వంకాయలు. ఇలా బాగా కాలిపోయిన తర్వాత కాయ అంతా శుభ్రంగా ఉడికిపోతుంది అనమాట. లోన దించేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాని మీదే మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా అలాగే కాల్చుకోవాలన్నమాట. మనం నూనె తినే రోజైతే లైట్గా కొంచెం నూనె రాసుకుని కాయలు శుభ్రంగా కడిగేసి కొంచెం నూనె అప్లై చేసుకుని కాల్చొచ్చు. లేకపోతే నూనె వద్దనుకుంటే అలా కూడా కాల్చేసుకోవచ్చు అనమాట. మన ఉపవాసాలు అది ఉన్నప్పుడు అది ఇలా కాల్చుకుని వంకాయ పచ్చడి, పులుసు కూడా అంటారు. ఇలా పచ్చడిలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం తుక్కంతా ఒలిచేసుకుని వంకాయలది ఇలా పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము, కొంచెం జీలకర్రని దోరగా వేయించుకుని మెత్తగా పొడిని చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చి పులుసు అంటాం కదా మనం, పచ్చి పులుసు అంటాం, వంకాయ పచ్చడి కూడా అంటాం. ఇది ఇలా దోరగా వేగిన దాన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుని, లేకపోతే మెదిపేసి అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని కూడా వేసుకుని, పచ్చిమిరపకాయలు, బెల్లం, మీకు ఇష్టమైతే ఒక 2 అరటిపళ్ళు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. అరటిపండు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ తినేవారం అయితే. ఉల్లిపాయ కానీ అరటిపండు కానీ ఇష్టం లేదనుకుంటే 2 కూడా స్కిప్ చేసేసుకోవచ్చు మీరు. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు, నూనె వస్తువు తినలేనప్పుడు ఇలాగా వంకాయ పచ్చి పులుసు తింటారు కదా, ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అత్యవసరలో వేసుకుంటే బాగుంటుంది. ఇది అత్యవసరలో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూసి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.